షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతోందని తెలిసిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వాళ్ళు. ఇప్పుడు ఇంకెవరొస్తారు? తెలుగుదేశం నుండి ఎవరైనా వస్తారా? ఎందుకంటే జనసేనతో టికెట్ల తర్వాత మరి తెలుగుదేశం పార్టీలో అవకాశాలు ఉండవు కదా! అప్పుడేం చేస్తారు? అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరొస్తారు? ఎందుకంటే సీట్లు రాక కొంతమంది ముఖ్యమైన ఎమ్మెల్యే పదవులు రాలేదు కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ సేఫ్ అనుకునే అవకాశం ఉంటుందా? లేదా చంద్రబాబు గారు అటు పక్కకి పంపిస్తారా? కాంగ్రెస్ని పునరుజ్జీవింప చేయటం అన్నటువంటిది చంద్రబాబు గారికి అవసరం. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్ నుండి షిఫ్ట్ అయినాయి కాబట్టి కాంగ్రెస్ బలపడితే వైసీపీ బలహీనపడుతుంది అన్నటువంటి బాబు గారి నమ్మకం. అందుకని షర్మిలని ఖచ్చితంగా ఆంధ్రాకి తీసుకొచ్చేందుకోసం తన వైపు ఎత్తులన్నీ వేసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ద్వారా కథ నడిపించారు. ఫైనల్గా తెలంగాణకి కన్ఫైన్ కాకుండా ఆమెను ఆంధ్రాకి తీసుకురావడంలో బాబు గారి పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు బాబు గారి ఆశయం నెరవేరుతుందా లేదా చూడాల్సి ఉంది.